కేంద్ర సర్కార్ పశ్చిమ బంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య ఓ యుద్ధమే సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు బెంగాల్ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నా మరోవైపు మాత్రం క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. ఢిల్లీని రాజస్థాన్ని వెనక్కి తోసి రెండో స్థానాల్లో నిలిచిన ఫైట్ మాత్రం ఆగడం లేదు. బెంగాల్ ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించకుండా మోడీ తీసుకొచ్చిన క్రెడిట్ను తాను తీసుకొచ్చానని చెప్పుకుంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇంతకీ బీజేపీ సర్కార్ మమతా మధ్య ఎందుకు వివాదం? అసలు ఆ క్రెడిట్ ఫైట్ ఏంటి? పశ్చిమ బెంగాల్పై ఫుల్ ఫోకస్ చేసిన మోదీ సర్కార్. పర్యాటక రంగంలో రెండో స్థానానికి పశ్చిమ బెంగాల్. క్రెడిట్ తనదేనని దీది చెప్పుకుంటోందని బీజేపీ విమర్శలు. పశ్చిమ బెంగాల్ పర్యాటక రంగం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది. దుర్గాపూజ, వైద్య వీసాలు మరిన్నింటికి ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యాటక చొరవ ఫలితంగా దేశంలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. 2023-2024లో పర్యాటక రంగంలో మూడో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ 2025లో రెండో స్థానానికి చేరుకుంది. దుర్గాపూజ, వైద్య వీసాలు మరిన్నింటికి ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ఇది నిస్సందేహంగా భారతదేశానికి గర్వకారణం. అయితే ఈ పురోగతికి సంబంధించిన క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీదేనని చెప్పుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో పర్యాటక రంగాన్ని పెంచడంలో మోడీ ప్రభుత్వం సహాయపడగా సీఎం మమతా బెనర్జీ క్రెడిట్ విషయంలో బిజీగా ఉన్నారు. ఈ ఘనత సాధించినందుకు తనను తాను అభినందించుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏది ఏమైనప్పటికీ 2011 నుండి అధికారంలో ఉన్న మమత గణనీయమైన కృషిని ప్రదర్శించలేదని, ఇన్క్రెడిబుల్ ఇండియా, ఈ వీసాలు, మెడికల్ వీసాలు, క్రూయిజుల నుంచి రోడ్ల వరకు మౌలిక సదుపాయాల మెరుగుదలలతో సహా మోడీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రచారాల నుంచి రాష్ట్రం లాభపడిందని పలువురు నేతలు అంటున్నారు. రాష్ట్రం అంతర్జాతీయ సందర్శకుల కోసం అత్యధికంగా కోరబడ్డ పర్యాటక ప్రదేశంగా 3వ స్థానం. అయితే ఇప్పుడది 2వ స్థానంలోకి వచ్చింది. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉండేది. అయితే ఇప్పుడు ఈ విషయంలో బెంగాల్, రాజస్థాన్ ఢిల్లీని వెనక్కి నెట్టేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బెంగాల్ మునుపటి వాటితో పోలిస్తే ఈ సంవత్సరం పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ఇప్పుడు గణాంకాలను సమీక్షించిన తర్వాత ప్రొజెక్షన్ నిజమని తెలుస్తోంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ఇండియా టూరిజం డేటా క్యాంపెయిన్ 2025 అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో దేశంలో 2వ అత్యధికంగా 3.12 మిలియన్లతో రాష్ట్రాన్ని నిలిపింది. కాగా సాంస్కృతిక సంపద, పండుగలు అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షించాయి. కోల్కతా దుర్గాపూజ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ పండుగ అనేక మంది విదేశీయులు బెంగాల్కొచ్చేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 2021లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కోల్కతా దుర్గాపూజను తరతరాలుగా సంక్రమించే సంప్రదాయాలు, జ్ఞానం, నైపుణ్యాలు, సాంస్కృతిక వారసత్వంలో భాగంగా గుర్తించింది. ఇది మోడీ ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా ఉందని పలువురు అంటున్నారు. ఇది మతం, కళల కలయికకు అత్యుత్తమ ఉదాహరణగా చెబుతున్నారు. ఇది నిస్సందేహంగా దుర్గామాత విగ్రహాలను రూపొందించడానికి సంవత్సరమంతా అంకితం చేసే కళాకారులకు కేటాయించబడింది. అంతేకాదు బెంగాల్ ప్రైవేట్ ఆసుపత్రులు బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వైద్య సందర్శకులను ఆకర్షిస్తాయి. ఎందుకంటే రాష్ట్రం సరిహద్దుకు సమీపంలో ఉండడం వైద్య వీసాలను పొందే సరళమైన ప్రక్రియ. ఈ వ్యక్తులు మమతా బెనర్జీ ఆధ్వర్యంలో క్షీణిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కూడా పట్టించుకోరు. ఆరోగ్య సంరక్షణను అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదగడానికి ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం ప్రధాని మోదీ యొక్క హీల్ ఇన్ ఇండియా డ్రైవ్ లక్ష్యం. బెంగాల్ ఈ కార్యక్రమం ద్వారా లాభాలు పొందుతోంది. అంతేకాకుండా బెంగాల్లో రికార్డు స్థాయిలో బంగ్లాదేశ్ వైద్య సందర్శకుల సంఖ్యకు దారితీసే మెడికల్ వీసాలు పొందే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ వీసాల ప్రవేశం వీసా సేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీని ఫలితంగా పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. భారతదేశంలో విదేశీ పర్యాటకుల అపూర్వమైన పెరుగుదల ఇన్క్రెడిబుల్ ఇండియా చొరవ ఫలితం. ఇది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. ఆ తర్వాత పీఎం మోడీ ద్వారా సులభంగా ప్రవేశ ఎంపికలతో పాటు ఈ వీసాలు, మెడికల్ వీసాలు, గ్లోబల్ అవుట్ రీచ్ ప్రచారాల పరిచయంతో విస్తరించింది. అతిథి దేవోభవ తత్వశాస్త్రంపై ఆధారపడిన ఈ కార్యక్రమం 2017లో పునరుద్ధరించబడింది. ఇన్క్రెడిబుల్ ఇండియా 2.0 ప్రచారానికి డిజిటల్, సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా విస్తృతమైన ప్రచారం లభించింది. అంతేకాకుండా
అంతేకాకుండా 2027 నాటికి అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యం ప్రచారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేగాక ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ పోర్టల్ను రిలీజ్ చేశారు. ఇది భారతదేశానికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ప్రయాణికులకు పర్యాటక ఆకర్షణలను గుర్తించడం, పరిశోధించడం నుంచి ప్రణాళిక, బుకింగ్, ప్రయాణం, తిరిగి వెళ్లడం వరకు అన్ని అవసరమైన సమాచారం, సేవలను అందిస్తుంది. బుక్ యువర్ ట్రావెల్ ఫీచర్ ఫ్లైట్లు, హోటళ్లు, క్యాబ్లను బుక్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ప్రయాణికులకు యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుంది. అలాగే కేంద్రం ప్రయాణికుల సౌలభ్యం కోసం వాలంటరీ హోమ్ స్టే ఇనిషియేటివ్ను ప్రవేశపెట్టింది. స్థానిక నివాసితులకు ఆదాయాన్ని సంపాదించడానికి వీలు కల్పిస్తూ వారికి ఎలాంటి వసతి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని సూచించింది. ఈ చొరవ 5 నుండి 6 గ్రామాలకు 5 నుండి 10 హోమ్ స్టేలను స్థాపించడానికి అనుమతినిస్తుంది. దీంతో 5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. రామాయణ సర్క్యూట్ మరియు బౌద్ధ సర్క్యూట్తో సహా స్వదేశీ దర్శన్ పథకం కింద థీమ్ ఆధారిత సర్క్యూట్లు ఏర్పడుతున్నాయి. అదనంగా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో పర్యాటక ప్రాంతాలను మెరుగుపరచడానికి ఈ పథకం కింద గిరిజన హోమ్ స్టే ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ చొరవ రాష్ట్రంలోని ప్రధాన తీర్థయాత్ర స్థానాలను రక్షించడంతో పాటు వాటిని యాక్సెస్ చేయడానికి సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. త్రిపుర సండూరి ఆలయం, చాముండేశ్వరి దేవి ఆలయం, పాట్నా సాహిబుల కోసం అభివృద్ధి వ్యూహాలు రూపొందించబడ్డాయి. ప్రభుత్వం దేశీయ పర్యాటకాన్ని దేశవ్యాప్తంగా వివిధ ఆకర్షణలకు చురుకుగా ప్రోత్సహించింది. దీనికి మద్దతుగా దేఖో అప్నా దేశ్ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. ఫెస్టివల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెడ్డింగ్ టూరిజం, క్రూయిజ్ టూరిజంతో సహా ప్రత్యేక పర్యాటక విభాగాలు ఉద్భవించాయి. ఇవి భారతీయ పండుగలు, ఈవెంట్ల ప్రచారం, పర్వతారోహణ కార్యకలాపాలు కలిగి ఉంటాయి. బెంగాల్ గంగా క్రూయిజ్తో సహా అనేక క్రూయిజ్ సేవలు ప్రవేశపెట్టబడ్డాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంపై మమత చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. మోడీ ప్రభుత్వానికి టూరిజం కీలకమైన అంశంగా భావించి ఆమె విజయానికి ఆమె కారణమేమిటని బీజేపీ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మమతా ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో సాధ్యమైతే ప్రతి ఘనతను సొంతం చేసుకోవాలని సవాలు విసిరారు. దాదాపు 15 ఏళ్లుగా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మమతా కనీస ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు.